ప్రతి సినిమాకి నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ఉంటాయి. మంచిదాన్ని సపోర్ట్ చేయాలి, కానిదాన్ని కాదు అని చెప్పాలి. దాట్స్ హౌ వి గ్రో అండ్ స్టాండ్, రైట్? సో ఈ మూవీకి కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, శంబల ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఫర్ రెఫ్యూజీస్. అది రెఫ్యూజీస్కి స్థానం కాదు. అక్కడ స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది. రెఫ్యూజీస్కి అక్కడ అసలు అలోనే లేదు. సెకండ్ పాయింట్, ఈ సినిమాలో కర్ణుడిగా చూపెట్టారు ప్రభాస్ని ఒక సీన్లో. అదేంటంటే కలిపురుషుని ఎఫెక్ట్ తెలీదు, దానవీర సూరకర్ణ ఎఫెక్ట్ తెలీదు, కానీ డైరెక్టర్ చూపెట్టాడు. బట్ కర్ణుడు ఈజ్ నాట్ ఏ నోబుల్ క్యారెక్టర్. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణ టైంలో కూడా ద్రౌపదిని నీకు ఆల్రెడీ 5 మెంబర్స్ ఉన్నారు కదా హస్బెండ్గా, 6th మెంబర్ని ఒకరిగా ఎంచుకో అని చెప్పేసి అంటారు. ఇంకోటి ఏంటంటే అభిమన్యుని పద్మవ్యూహంలో వెనుక నుంచి పొడిచి చంపేస్తాడు. ఇంకొకటి అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే మహాభారతంలో మనకు ఎన్నో ఫ్లాస్ దొరుకుతాయి కర్ణుడి గురించి. బట్ ఒకటి పాయింట్ మనం నార్మల్గా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే దుర్యోధనుడు అప్పుడే ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఆయన గురించి తెలియకుండా ఎవరు లేరు. కర్ణుడికి కూడా ఆయన గురించి తెలిసి ఉంటుంది. బట్ ఏం కోరి ఆయన గురించి ఫ్రెండ్షిప్ చేస్తుండో మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకొక పాయింట్ ఏం చూపెట్టారంటే రథచక్రాన్ని రావుతుంటే కర్ణుడు అర్జునుడు బాణాలు విడిచిపెట్టి చంపేశాడని చెప్పేసి అంటారు. అదొక పెద్ద స్టోరీ, అది ఒక సింగిల్ స్టేట్మెంట్లో మనం చెప్పలేము. దాని గురించి మనం డిఫరెంట్గా చెప్పుకుందాం, డిఫరెంట్ టైంలో చెప్పుకుందాం. బట్ ఒకటి ఏంటంటే పాండవులు కానీ అర్జునుడు కానీ కర్ణుడి మీద చాలాసార్లు గెలిచారు. ఇది మనకు మహాభారతంలో కనపడుతుంది. రావణుడు, వాలి, కర్ణుడు వీళ్ళంతా పవర్ఫుల్లే కావచ్చు, బట్ దే ఆర్ ఆన్ ద డార్కర్ సైడ్ ఆఫ్ జస్టిస్. థర్డ్ పాయింట్, ఇందులో దీపికకి కల్కి ఒక ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ ద్వారా పుడుతున్నట్టు చూపెట్టారు ఇంతవరకు సినిమాలో. అంటే మనకి ఎక్కడ జస్టిఫికేషన్ ఇవ్వలేదు. మేబీ సెకండ్ హాఫ్లో జస్టిఫై చేస్తారేమో, చూద్దాం. అయితే నిజానికి అందరూ లాజిక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. చాలామంది ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీకి వెళ్తున్నారు. కానీ పురాణాల ప్రకారం కల్కి విష్ణు యశుడు లేదంటే విష్ణు శర్మ దంపతులకు శంబలలో జన్మిస్తాడు అన్నట్టుంది. కాబట్టి మనం వెయిట్ చేయాలి సెకండ్ పార్ట్లో ఇదేం చూపెడుతున్నారు. ఇన్ని రోజులు సినిమాలో ఇన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్పి ఇప్పుడు నెగిటివ్ ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. ఇప్పటికీ అంటున్నా, సినిమా ఈజ్ వెరీ గుడ్, మల్టిపుల్ టైమ్ వాచ్ మూవీ, అందులో డౌటే లేదు. కానీ రీజన్ ఏంటంటే ఒక సినిమా కోసం అయితే మన సనాతన ధర్మం పట్ల కాంప్రమైజ్ అవ్వలేం కదా. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మన వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్న దాన్ని ఒక సినిమా కోసం ఎవరం కాంప్రమైజ్ కాలేము. ముందు చెప్పినట్టు ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిదాన్ని తీసుకొని వీ హ్యావ్ టు గ్రో అండ్ స్టాండ్ కదా, అదే మన సిద్ధాంతం. సో do follow and subscribe for more interesting content and share if you like it. Thank you.